సో బ్రదర్ చెప్పండి, ఈరోజు ఒక పక్కేమో ప్రభుత్వం ఈ 4.5 ఏళ్ళు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అంటే కూడా యువతలో ప్రోత్సాహం నింపడానికి మేము ఈ ప్రోగ్రాం తీసుకొచ్చామని చెప్తాం. మరోపక్క ప్రధానంగా విద్యా సంస్థల్లో యూనివర్సిటీల్లో మనం చూసుకుంటే ఈరోజు ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టించేసి కేవలం ఒక సామాజిక వర్గాన్ని తెర మీదకి తీసుకురావడం అనే దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఏ రోజు కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎక్కడ కూడా ఏ సంవత్సరం కూడా నిర్వహించలేదు. కానీ ఎన్నికలు 2024 ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నెపంతో వాళ్ళ విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ భర్తీ చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇతర విద్యార్థి సంఘాలు చాలా సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నా కూడా అవి ఎక్కడ కూడా భర్తీ చేయలేదు. విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను పోగొట్టడం కోసం ఇవాళ ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకదానికి శ్రీకారం చుట్టారు. కానీ ఆడుదాం ఆంధ్ర పేరు పక్కన పెడితే కనీసం సరైనటువంటి వసతుల్లో ఇవాళ ప్రతి జిల్లాలో కూడా ఇవాళ ఉదాహరణకు అనంతపురం జిల్లాలోనే చూసుకుంటే అనంతపురంలో ప్రధానంగా ఇండోర్ స్టేడియం నిర్మించారు. కానీ ఇండోర్ స్టేడియంలో కనీసం షటిల్ ఆడుకోవడానికి కూడా వసతులు, అక్కడ పనిచేస్తున్నటువంటి కోచ్లకు కూడా కనీసం నెల జీతాలు ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేకపోతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ కేవలం ప్రధానంగా ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ఎన్నికల స్టంటు మాత్రమే ఇవాళ విద్యార్థుల్లో నిరుద్యోగులను ఆటల వైపు క్రీడల వైపు మళ్లించేందుకు ఏమాత్రం కూడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో విద్యార్థులు నిరుద్యోగుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత పోగొట్టడం కోసం ఇవాళ ఆడుదాం ఆంధ్ర పేరు తీసుకొచ్చారు. ఇవాళ మీరు ఆడుదాం ఆంధ్ర పేరు తీసుకొని వచ్చినా ఇలాంటి భవిష్యత్తులో ఎన్ని కార్యక్రమాలు చేస్తే కూడా విద్యార్థులతో నిరుద్యోగులతో మీ జగన్ పైన ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా పోదని చెప్పి 2024 ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విద్యార్థులు నిరుద్యోగులు సంసిద్ధమయ్యారు. ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పూర్తిగా అనగదొక్కేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ అనంతపురం జిల్లాకు ఉదాహరణగా ఇవాళ అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉంది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గత 4 సంవత్సరాల నుంచి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి రామకృష్ణ రెడ్డి ఇవాళ కనీసం తనకు వైస్ ఛాన్సలర్ పదవికి ప్రొఫెసర్కు ఉన్నటువంటి అర్హతలు కూడా లేవు. కానీ కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గం కేవలం జగన్మోహన్ రెడ్డి వారి బంధువు అనే ఒక నెపంతోనే ఇవాళ 4.5 సంవత్సరాలుగా ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పెట్టారు. ఇవాళ గతంలో ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పగ్గాలు చేపట్టినప్పుడు యూనివర్సిటీలో దాదాపుగా 9,000 నుంచి 13,000 వరకు అడ్మిషన్లు ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇప్పుడు పీజీ అడ్మిషన్లు దాదాపుగా 150-177కి వచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలుగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 5,045 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ని యూనివర్సిటీలలో. అవి భర్తీ చేయమని అడుగుతున్నాం. కానీ అవి ఏమాత్రం కూడా భర్తీ చేయకుండా ఇవాళ గత 20 రోజుల క్రితం యూనివర్సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా 5 యూనివర్సిటీలో ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు వైస్ ఛాన్సలర్ పోస్టులకు ఒకవేళ కావాలంటే కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి స్థానికంగా ఉన్నటువంటి మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర రికమెండేషన్లు పెట్టుకొని వైస్ ఛాన్సలర్ పోస్టు కూడా అమ్ముకునేందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సర్కారు కుట్ర పూనుకుంది. మరి తక్షణమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇవాళ నీతిగా నిజాయితీగా విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచించేటువంటి వారిని వైస్ ఛాన్సలర్లు చేయాలా కానీ ఇవాళ విశ్వవిద్యాలయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒత్తాసుగా పనిచేసేటువంటి వారిని వైస్ ఛాన్సలర్గా చేయదండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఒక విశ్వవిద్యాలయంలో రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఒక విశ్వవిద్యాలయంలో వాళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదెక్కడ సంస్కారం, ఇదెక్కడని మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి విగ్రహం ఎస్కే యూనివర్సిటీలో ఆవిష్కరణ చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో జగన్మోహన్ రెడ్డి విగ్రహం ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నాగా ఉంది. ఓకే, ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్తారు. అవతల మరినాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఇంకోటి, మళ్ళీ కమ్యూనిస్ట్ ఇంకోటి. ఇవాళ విశ్వవిద్యాలయం అనేది ఒక సైంటిస్టులుగా ఒక కేంద్ర నిలయంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి మేధావులు భావిస్తుంటారు. ఇలాంటి విశ్వవిద్యాలయంలో ఇవాళ రాజకీయ నాయకులు విగ్రహాన్ని పెట్టి విద్యార్థులకు ఏం సందేశం ఇస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు కేవలం అధికారం సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసమే ఇవాళ ప్రతి యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. తక్షణమే ఇవాళ విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ ఎలా, విద్యార్థులు యూనివర్సిటీకి ఎలా రావాలా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకొని రావడం వల్ల చాలామంది విద్యార్థులు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. తక్షణమే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను రద్దు చేయాలా, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలా, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. తక్షణమే 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా సంసిద్ధమైందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.